ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి మరి సహోదరి, మీ పేరునమ్మా? ఝాన్సీ జేస్మిన్ 7th క్లాస్ చదువుతూ ఉన్నది. సువార్త పరిచర్యకు ఈ రోజున చాలామంది రాలేకపోతున్నారు. ఎంతో డిగ్రీలు, బీటెక్లు ఎన్నెన్నో చేశారు, కానీ చాలామంది సువార్త ప్రకటించడానికి భారం అనేది లేదు. కానీ ఇంత చిన్న వయసులో మరి ఉన్నప్పటికీ సువార్త పనిలో మాతో పాటుగా సహకరిస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. బ్రతికినంతకాలం మనం దేవుని పని కోసం ప్రయాసపడాలి, కష్టపడాలి. కాబట్టి ఇంత చిన్న పాపనే సువార్త పనిలో సహకరిస్తుంది. కాబట్టి మనము ఇంకా ఎంతగా దేవుని పని చేయాలి ఒకసారి ఆలోచించి మన వంతుగా మనము సువార్త పని చేద్దాం. ఎందుకంటే సువార్త మనందరి పని, సువార్త మనందరి బాధ్యత. వెళ్ళగలిగినంత వరకు వెళ్దాం. వెళ్ళలోని చెట్టుకి కనీసం వెళ్ళే వారినైనా ప్రోత్సహించి పంపించి వారి కోసం ప్రార్థన చేద్దాం. మరి ఈ చిన్న పాప కొరకు, ఝాన్సీ జస్మిన్ కొరకు, తన యొక్క చదువు కొరకు మరి దేవుల్లో ఆత్మీయంగా బలంగా ఉండాలని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రం. ఝాన్సీ జస్మిన్ జ్ఞాపకం చేసుకోండి. మీ కుమార్తెనైనా చదువుతున్నటువంటి చదువులో తోడుగా ఉండండి, సహాయం చేయండి. బిడ్డకి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి. నీ పరిచర్యలో సహకరిస్తుంది. తనకు రావాల్సిన ప్రతిఫలం దయచేసి నీ పరిచర్యలో నన్ను వాడుకుంటున్నందుకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ నీ బిడ్డకు అన్ని విషయాల్లో మీరు సహాయం చేసి బలపరిచి రాబో రోజుల్లో మంచి భవిష్యత్తు అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన యేసు నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మా.